హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బెల్లం గావలు చేసుకుందాము. ఇదిగో ఒక కప్పు ఒక పావు మైదా పెట్టుకున్నాను. దానికి ఆయిల్ మరగబెట్టి ఇందులో వేసి కలిపేసుకుంటాము. అప్పుడు గవ్వలు మనకి స్మూత్గా వస్తాయి అన్నమాట. అది గుల్లగా వచ్చేస్తాయి. ఇలా చేయడం వల్ల, ఈ ఆయిల్ మరగబెట్టేయడం వల్ల ఇది మనం చపాతీ ముద్దలా కలిపేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. చూడండి, మనం బెల్లం గావలు చేసుకుందాము. పాకం పట్టకుండా పిండిలోనే ఈ బెల్లం కరిగించేసుకున్నాను వేడి నీళ్ళతో. ఇది వేసి మనం చపాతీ ముద్దలా కలిపేసుకుందాం. ఎందుకంటే పాకం పట్టే అన్నీ డబల్ పని బదులు ఈ గవ్వలు ఇందులో ఇలాగ మనం ఇది చపాతీ ముద్దలా కలిపేసుకున్నాం అనుకోండి, ఇక మళ్ళీ వేరే పాకం అక్కర్లేదు. స్వీట్ గవ్వలు అనమాట. బెల్లం గవ్వలు, స్వీట్ గవ్వలు ఇలాగ మనం చేసేసుకుందాం. ఇదిగో చూడండి, పిండి ఇలా కలిపేసుకున్నాను. అవి ఇలాగ బాల్స్లా కొంచెం చుట్టేసుకుంటే మనం గవ్వల షేప్ ఎలా చేసుకోవాలో కూడా చూసేసుకుందాం. ఇవన్నీ బాల్స్లా చుట్టేస్తాను. చూడండి, గవ్వల బల్ల లేకపోయినా మనం ఈ జార్లతో ఇలా చేసేసుకోవచ్చు. నాకు గవ్వల బల్ల లేదు, దీంతోనే ఇలా చేసేస్తున్నాను. లేకపోతే కొత్త కోంబు ఉన్నా పర్వాలేదు. ఆ దువ్వుని మీద కొత్తదైతే మనం చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇంకా ఇలాగే వచ్చేస్తుంది, దువ్వున అక్కర్లేదు. ఇలాగ మనం చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడుకి పిల్లలకి ఏది లేదన్నప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. బెల్లం పాకం పెట్టకుండా బెల్లమే ఇందులో కరబెట్టి వేసేసుకుని కలిపేసుకుంటే మనకి గవ్వలు అన్నవి చాలా చక్కగా వచ్చేస్తాయి. ఈ నేను ఫ్రై చేసేసుకుంటాను. ఇంకా ఫ్రై చేసేసుకున్నాక అప్పుడు మనం చూసుకుందాం. చూడండి, ఆయిల్ మరిగింది. మనం గవ్వలు వేసేసుకుందాం. ఫస్ట్ కొంచెం సిమ్లో పెట్టుకుందాం, తర్వాత కొంచెం మార్చుకుంటూ హై సిమ్ము పెట్టుకుందాము. లేకపోతే మధ్యలో ఇవి కొంచెం వేగకపోవచ్చు. కొంచెం సిమ్లో వేగితే బాగా వేగుతాయి. ఇవి మనం వేసేసుకుని వేపేసుకుందాం. చూడండి, గవ్వలు ఇలా రెడీ అయిపోయాయి. ఎంతో సింపుల్గా అయిపోయింది కదా. అలా మనం చేసుకుందాం. మిగిలినవి కూడా వేయించేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ అయిన బెల్లం గవ్వలు రెడీ అయిపోయి, పాకం లేకుండా చక్కగా పిండిలోనే బెల్లం కలిపేసుకున్నాను. ఇలా మీరు చేసుకోండి, సింపుల్గా అయిపోద్ది. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.